నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నేతలు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో నేతల సంబరాలు ఈ నెల 28న కొవ్వూరులో చంద్రబాబు రాకదలిరా బహిరంగ సభ ఏర్పాట్లపై నేతల సమాలోచనలు సభను సక్సెస్ చేయాలని నిర్ణయం వెంకటగిరిలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఇన్ఛార్జీలు ఎవరున్నా ప్రస్తుతానికి తానే ఎమ్మెల్యేనని వెల్లడి ఎవరు తనపై ఆరోపణలు నిరూపించుకోలేకపోయారని నెదురుమల్లిపై సెటైర్లు ఆందోళనకు దిగిన ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు విక్రమసింహపురి యూనివర్సిటీ ఎదుట ధర్నా టెక్నికల్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ నిబంధనలపై మండిపాటు నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ నేత వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ తదితరులు హాజరై కేక్ కట్ చేశారు. లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. ఆ పార్టీ నేత వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ, అబ్దుల్ అజీజ్, ఖమ్మం విజయరామరెడ్డి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, మామిడాల మధు, ఆనం రంగమయూర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కేక్ ను నేతలు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యువనేత లోకేష్ ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం వికలాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. యువ నాయకుడు మీకు అందరికీ తెలుసు. యువగళం పాదయాత్రలో అనంతపురం నుంచి విశాఖపట్నం దాకా అనేక గ్రామాలు తిరిగి అక్కడ ప్రజల యొక్క ప్రతి సమస్యని అవగాహన చేసుకుని ఈరోజు పరిపూర్ణంగా అంటే రాజకీయాల్లో ఒక రాష్ట్రం మొత్తానికి పేదలు నిరుపేదలకు ఏం చేయాలా, యువతకి ఏం చేయాలనే యొక్క సంపూర్ణ నాలెడ్జిని గెయిన్ చేశాడు. నిజంగా ఇంతవరకు ఎవరు కూడా అంత లాంగ్ పాదయాత్ర ఎవరు చేయలే. పాదయాత్రలు చాలా మంది చేశారు, యువకుడు చేశాడు. అంతేకాకుండా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలకు చాలా చేశారు. అంతా ఇంత కాదు, పంచాయతీలకు నిధులు ఇవ్వటం జరిగింది. పంచాయతీని ఎంతో డెవలప్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీని పూర్తిగా నిర్వహణ చేసి సర్పంచులకు కానీ ఎవరికి కానీ ఫండ్స్ లేకుండా చేయటం జరిగింది. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, స్టేట్ కింద లోకల్ బాడీస్ అని ఉంటాయి. లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళు లోకల్గా పరిపాలన చేయాలా. అది మన సిస్టమ్. మన కాన్స్టిట్యూషన్లో ఉండేది, మన కాన్స్టిట్యూన్సీలో ఉండేది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు రైల్వే లాంటివి, విమానాలు లాంటివి, డిఫెన్స్, ఇటువన్నీ వాళ్ళు చేస్తారు. స్టేట్కి సంబంధించినవి ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇరిగేషన్, ఇటువంటి స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటాయి. అక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, లోకల్ బాడీస్కి వదిలేస్తుంది. లోకల్ బాడీస్ అంటే మున్సిపల్ ఏరియాలో మున్సిపాలిటీలో చైర్పర్సన్, వాళ్ళ కింద కౌన్సిలర్స్ ఉంటారు. అదేవిధంగా పంచాయతీలో సర్పంచులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఉంటారు. వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలా. ఈ గవర్నమెంట్లో ఏమి ఇవ్వాలా, పూర్తిగా సర్వనాశనం చేశారు. బట్ యువ నాయకుడు మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేశాడు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. దాంట్లో ఖచ్చితంగా ఆ యువ నాయకుడు గెయిన్ చేసిన నాలెడ్జ్తో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు ఏం చేయాలా, అదేవిధంగా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా చేయాలి, విధంగా మంచి పరిపాలన ఇవ్వడం జరుగుతుంది. ఈ రాజ్యంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా యువకులంటే లోకేష్ బాబు గారి చేస్తుంటా డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. భగవంతుడు ఆశీర్వాదాలు లోకేష్ బాబు గారికి ఉండాలా. దానికి దగ్గర మనవడిగా, తండ్రికి దగ్గర తనయుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఆంధ్ర రాష్ట్రం మొత్తం, తెలుగుదేశం కుటుంబం మొత్తం కానీ ఒక పండుగ వాతావరణం పండుగలాగా చేసుకుంటున్నాం.
భవిష్యత్తు, యువత భవిష్యత్తు, యువతకి ఒక గ్యారంటీ కోసం లోకేష్ బాబు గారు స్టార్ట్ చేసిన యువగణం ఈ రాష్ట్ర రాజకీయాలను మార్చేశాయి. యువతలో ఉత్సాహం తీసుకొని యువతలో నమ్మకం తీసుకొని వచ్చింది. ఈరోజు అందమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, యువశక్తి నారా లోకేష్ గారు. ఈ రాష్ట్రానికి ఈ కాంబినేషన్ ఎంతైనా అవసరం. నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లా ప్రజలందరి తరఫున మరి ఆయన రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత పూర్తిగా తీసుకుంటారని తెలియజేస్తూ సెలవు. మా ఆశా కిరణం, మా భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో, జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ఒక పండగ వాతావరణంతో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు యువతకు ఒక స్ఫూర్తి నారా లోకేష్. ఎందుకంటే గత 4.5 సంవత్సరంగా ఈ రాష్ట్రంలో అరాచక పాలన, అవినీతి పాలన జరుగుతుంటే వాళ్ళని ఎండగట్టేందుకు, వాళ్ళ దగ్గర నుంచి ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ఒక సంకల్ప దీక్షతో యువగళం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యక్తి నారా లోకేష్. ఈసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, నెల్లూరులో నారాయణ భారీ మెజార్టీతో విజయం సాధించడం లాంఛనమేనని మాజీ మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర ధీమా వ్యక్తం చేశారు. 45వ డివిజన్లో ఆమె బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర నెల్లూరు 45వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె వెంకటరామపురంకు చేరుకోగా స్థానిక నేతలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. తర్వాత ఆమె నారాయణపురంలో ఇంటింటికి వెళ్లారు. ప్రజలను కలిసి వచ్చే ఎన్నికల్లో నారాయణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు నెల్లూరులో జరిగిన అభివృద్ధి నారాయణతోనే సాధ్యమైందని, మిగిలిన పనులు పూర్తి కావాలంటే నారాయణను గెలిపించాలని కోరారు. అనంతరం డాక్టర్ సింధూర మీడియాతో మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈరోజు లోకేష్ గారి బర్త్డే కూడా. సో మీరు చూస్తున్నారు అందరూ ఎంత ఆహ్లాదంగా, ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్లోనే వాళ్ళ నవ్వుల్లో ఒక కాన్ఫిడెన్స్ అన్నది, ఒక ఎనర్జీ అన్నది తెలుస్తోంది. డెఫినెట్గా ఈ 2 monthsలో మీరు ఇంకా ఆ కాన్ఫిడెన్స్ని పైకెళ్ళడమే, ఆ గ్రాఫ్ పైకెళ్ళడమే చూస్తారు. డెఫినెట్గా ఎంతో మంచి మెజారిటీతో నారాయణ గారు గెలుస్తారని బల్లగుద్ది మరీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టీడీపీ ఉన్న టైంలో ఏ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారో అవి కంప్లీషన్ అన్నవి చాలా చోట్ల జరగలేదు. అది వాటర్ సప్లై అవ్వచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవ్వచ్చు, లేకపోతే హౌసింగ్ ఇంటి పట్టాలు అవ్వచ్చు. ఇవన్నీ కంప్లీట్ కాలేదండి, కానీ సగం వరకు జరుగున్నాయి. అవి మాకు తెలుసు, లేదా సగం కన్నా మించి కూడా జరుగున్నాయని. కాబట్టి ఎప్పుడెప్పుడు టీడీపీ మళ్ళీ తిరిగి వస్తుందా, ఈ వర్క్స్ కంప్లీట్ అవుతాయి అండ్ మేమందరము ఒక మంచి లివింగ్ కండిషన్స్లో ఉండగలము, అట్లాగే మా కిడ్స్కి కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వగలమని అందరూ వ్యక్తం చేస్తున్నారు. కావలిపట్నంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా భారీ కేక్ ను కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కావలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. పట్టణ టీడీపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు ముఖ్య అతిథిగా హాజరై కేక్ ని కట్ చేశారు. అనంతరం లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. యువనేత లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మరింత ముందుకు వెళుతుందన్నారు. టీడీపీకి నారా లోకేష్ భవిష్యత్ నేత అని కొనియాడారు. నారా లోకేష్ అంటే ఎన్టీ రామారావు గారి మనవడు. నారా లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు. నారా లోకేష్ అంటే నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు. లోకేష్ గారు యువత కోసం యువగళం స్టార్ట్ చేశాడు. 3132 కిలోమీటర్లు పూర్తి చేశాడు. దాదాపుగా
110, 120 నియోజకవర్గాలు ఏంది పరిస్థితి అని తెలుసుకున్నారు. ఆయన తెలియదు లేదు, కారు తోలుతాడు, లారీ తోలుతాడు, ట్రాక్టర్ తోలుతాడు, దేనికైనా రెడీ. లోకేష్ అంటే కింద స్థాయిలో పోగలడు, పై స్థాయిలో పోగలడు. ఆయన పై పైన పోయే తత్వం కాదు, అందరినీ కలుపుకొని పోతాడు. ఈ రాష్ట్రం కోసం యువ టైగర్. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, ఖాయం ఇందులో సందేహం లేదు. ఈ రాష్ట్రాన్ని మా యువ నాయకుడు యువతలందరినీ దగ్గర చేసుకొని యువతకి మంచి ఇదితో నడపాలని మేము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఆయన చల్లగా ఉండాలి. ఆ దేవుడి దయ వల్ల మేమందరం ఈరోజు కోరుకుంటున్నాం. వెంకటాచలంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండల టీడీపీ అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కేంద్రంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. స్థానిక టీడీపీ కార్యాలయంలో మండల టీడీపీ అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేశారు. నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మన యువ నాయకులు, మా యువత మొత్తానికి ఆదర్శమైన నారా లోకేష్ గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజుని నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం మొత్తంలో బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నారు. మన సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో వేడుకలా జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో 3132 కిలోమీటర్లు ఒక సంవత్సరం పాటు రాష్ట్రం మొత్తం తిరిగి యువతలో ఒక ఉత్సాహాన్ని నింపి నేనున్నాను మీకు అన్న భరోసా ఇచ్చి ఆయన ఎప్పుడైతే నెల్లూరులోకి అడుగు పెట్టాడో నెల్లూరు టర్న్ అయిపోయింది, వన్ సైడ్ అయిపోయింది. నెల్లూరు వార్ వన్ సైడ్ అయిపోయింది. ఆయన సర్వేపల్లిలో అడుగు పెట్టినప్పటి నుంచి వేలాది సంఖ్యలో యువత ఆయనతో అడుగడుగును అడిగేసి ఆయన రూరల్లో హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు 25,000 మంది ఆయన సభను తీసుకొచ్చి సక్సెస్ చేసి ఆయన రూరల్లో హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు యువత ఆయన వదిలిపెట్టలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ కార్యక్రమం వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా, ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచాం, బై ఎలక్షన్ల కాడి నుంచి ప్రతి దగ్గర బ్రహ్మాండంగా పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకున్నాం. పార్టీ చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకుంటా ఉన్నాం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. మా కార్యకర్తల్ని కాపాడుకుంటాం, మా పార్టీని కాపాడుకుంటాం, బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు గారు, లోకేష్ అన్న. అది వాళ్ళ బాధ్యతగా తీసుకుంటారు. ఒకసారి డెవలప్మెంట్ చేశారు కాబట్టి ఈసారి కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటాం, యువతని కాపాడుకుంటాం. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో మా యువ నాయకుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ వెంకటాచలం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులకు సంబంధించిన కళాశాలలకు ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విధించిన నిబంధనలు వ్యతిరేకిస్తూ ప్రైవేట్ డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆందోళన నిర్వహించింది. నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ఎదుట ధర్నా నిర్వహించి వైస్ ఛాన్సలర్ సుందరవల్లికి వినతి పత్రాన్ని అందజేశారు. బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులు బోధించే డిగ్రీ కళాశాలలకు ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విధించిన నూతన నిబంధనలను ప్రైవేట్ డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తక్షణం కొత్త నిబంధనలు రద్దు చేయాలని కోరుతూ డిగ్రీ కళాశాల నిర్వాహకులు నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుందరవల్లికి వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం ఏపీ ప్రైవేట్ డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బోధించేవారమని గుర్తు చేశారు. నూతన కళాశాలల ఏర్పాటుకు నిబంధనలు కూడా చాలా సులువుగా ఉండేవన్నారు. అయితే తాజాగా ఈ కోర్సులను ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పరిధిలోకి తీసుకొచ్చి నిబంధనలు మరింత కఠినతరంగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనలతో డిగ్రీ కళాశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విధించిన నిబంధనలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ పిలుపు మేరకు విక్రమ్సింహపురి యూనివర్సిటీలో కూడా డిగ్రీ కాలేజీల అసోసియేషన్ మేనేజ్మెంట్స్ అందరూ కూడా గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ గారికి బీబీఏ, బీసీఏకి సంబంధించిన ఏఐసిటి నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ మెమరాండం ఇవ్వడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి బీబీఏ, బీబీఎం కోర్సులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 26 సంవత్సరాల నుంచి బీసీఏ కోర్సు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాలేజీలకు పర్మిషన్ ఇవ్వడము, యూనివర్సిటీలు అఫిలియేషన్ ఇవ్వడము జరుగుతూ వస్తుంది. ఈవెన్ మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యను ప్రోత్సహించాలి, ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము రూరల్లో ఉన్నటువంటి కాలేజీలకి కార్పస్ ఫండ్ లేకుండా పూర్తిగా మాఫీ చేసేసి అటువంటి చోట్ల కూడా బీబీఏ, బీసీఏ అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించిన ఓరియంటేషన్ టెక్నికల్ కోర్సులన్నింటినీ కూడా గవర్నమెంటు ఉదారంగా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ రూల్స్ ప్రకారము కాలేజీ స్టార్ట్ చేయాలంటే 8,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఉండాలి, 5 years లీజ్ అగ్రిమెంట్ ఉండాలి ప్రైవేట్ బిల్డింగ్స్ అయితే. కానీ ఏఐసిటి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారము ప్రైవేట్ బిల్డింగ్స్ అయితే 30 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ ఉండాలి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఏమైతే ఉన్నాయో బీబీఏ, బీసీఏకి దానికి పూర్తి వ్యతిరేకంగా క్లాస్ రూమ్స్ మెజర్మెంట్స్ అయితే ఏమి, ల్యాబ్స్ అయితే ఏమి, సెమినార్ హాల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ 8,000 అని చెప్పి మెన్షన్ చేస్తుంటే ఏఐసిటి వాళ్ళు 20,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్ కావాలన్నారు. కానీ 25 సంవత్సరాల నాడే బీసీఏ, బీబీఏ కోర్సులను స్టార్ట్ చేసినటువంటి కాలేజీలు ఈరోజు 20,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్ని ఇప్పటికిప్పుడు నిర్మించాలంటే సాధ్యపడే విషయం కాదు. వెంకటాచలం సీఐ అంకమరావు వ్యవహారం వివాదంగా మారింది. కొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన సీఐ వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టకపోవడంతో స్థానికులు ఆయన నిలదీశారు. అక్రమంగా నిర్బంధించిన చిత్రహింసలకు గురి చేస్తారా అని సీఐని ప్రశ్నించారు. దీంతో ప్రశ్నించిన వారిపై సీఐ అంకమరావు దురుసుగా ప్రవర్తించాడు. వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో గత రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిడిగుంటపాళెంకు చెందిన 3 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టకపోవడంతో గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ వారిని కోర్టులో ప్రవేశపెట్టకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారని సీఐ అంకమరావు నిలదీశారు. అక్రమంగా కేసుల్లో ఇరికించడమే కాకుండా తన వారిని ఎలా కొడతారని సీఐని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే నిడిగుంటపాళానికి చెందిన ఏడుకొండలు, శ్రీనివాసులు, రామకృష్ణ అనే 3 వ్యక్తులను శనివారం నాడు వెంకటాచలం పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు పేర్కొని వారిని కోర్టులో ప్రవేశపెట్టకుండా స్టేషన్లోనే ఉంచుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు గత రాత్రి వెంకటాచలం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. సీఐని ప్రశ్నించారు. కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదని అడగ్గా అంతా నా ఇష్టం, ఎక్కువ చేస్తే మిమ్మల్ని కూడా లోపలేస్తానంటూ హెచ్చరించారు. దీనిపై స్థానికులు, బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్షణం సీఐని తన ప్రవర్తనను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. గుంపులుగా ఉండకూడదు, మనుషుల్ని 3 రోజులు చేశారా? 30 రోజులు కోర్టులో మాట్లాడుకున్నాం. ఎన్ని మాట్లాడుతున్నారు దగ్గర, ఎన్ని మాట్లాడుతున్నారు దగ్గర మీద మాట్లాడితే కాదు. మేము వచ్చి చూసుకోవాలి కదా, మేము చూసుకోవాలి కదా. చూసుకోవాలి. ఎంతమంది వస్తారు? ఎవరు ఎంతమంది వస్తారు? లేదంటే వాళ్ళ భార్య ఒకసారి వచ్చి నువ్వు రికార్డులు చూసుకోవా? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? రికార్డులు చూసుకోవా? ఏం సమస్య? పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరా ఉంది. సిఐ గారు శనివారం ఉదయం మా వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేశానండి. వాళ్ళని ఆ రోజు నుంచి ఈ రోజు కోర్టుకు సబ్మిట్ చేయలేదు. వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు, రోజు కొడతా ఉన్నారు.
నన్నం కొండయ్య, నన్నం శ్రీనివాసులు, మొద్దు రామకృష్ణ అనే వ్యక్తులను తీసుకొచ్చి రోజు చిత్రహింసలు పెట్టి సిఐ గారు కొడతా ఉన్నారు. మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు, మాకేదైనా న్యాయం జరిపించండి. మా భర్తను ఏడుగొండల పోలీసులు శనివారం రోజు తీసుకొచ్చి 3 రోజుల నుంచి కోర్టుకి అడ్మిట్ చేయకుండా ఎడబెట్టుకొని వాళ్ళని కొడుతున్నాడు. అసలు గొడవలకు గడ బాగానే అయినా గొడవల్లో ఇరికిచ్చి ఇప్పుడు ఆయన వంతన కొడుతున్నారు. పడిపోయాడు సార్ ఆయన. మా గ్రామంలో మొన్న ఏదో చిన్న తోపులాట ఏదో గలాట జరిగిందని ఆడు ఏమీ జరగలేదు. ఒక ముగ్గురిని నన్ను ఏడుకొండలు, నన్ను శ్రీనివాసులు, మొద్దు రామకృష్ణ అనేవాళ్ళని ముగ్గురిని మొన్న శనివారం ఉదయం 6 గంటలకి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బంధించారు. కానీ ఉదయం ఒక కేసు రాశారు, మధ్యాహ్నం మళ్ళీ వైసీపీ నాయకులకి ఎవరైతే ఖర్చు ఉంటుందో వాళ్ళ పేర్లు మార్చి మళ్ళీ వాళ్ళని ఆ రిపోర్టు చించేసి మళ్ళీ ఏరే రిపోర్టు మార్చారు. మొన్న శనివారం నుంచి ఈరోజు వరకు వీళ్ళు కోర్టుకి హాజరు పెట్టకుండా పోలీస్ స్టేషన్లో బంధించి సిఐ అంకమరావు గారు ఏం సార్ వాళ్ళని పోలీస్ స్టేషన్లో బంధించి వాళ్ళని కొట్టడం ఏంది, వాళ్ళని నన్ను ఏడుకొండలు అనేవాడిని ఉదయం దారుణంగా కొట్టేశాడు. ఏమో నేను అడిగితే చూసుకోవా సీసీ కెమెరాలో అని బెదిరిస్తున్నాడు. రెండోది నేను 24 గంటల్లో మీరు కోర్టుకు పెట్టాల్సింది, మీరు 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో పెట్టి బంధించడం ఏంది సార్ అని నన్ను అడిగితే నేను 4 రోజులు కూడా పెడతా, దానికి నీకేంది చెప్పాలా అని సిఐ గారు బెదిరించి మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక ఎస్సీ కులస్తుల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బంధించి 3 రోజుల నుంచి చిత్రహింసలు పెడుతూ వాళ్ళకి కూడు నీళ్ళు లేకుండా వాడిని కొడితే కోపం అదిరిపోయిందని చెప్పి వాడు ఏడుస్తా, ఆ ఏడుకొండలు అనే కుర్రాడు ఏడుస్తూ ఉన్నాడు. అడిగితే సమాధానం సిఐ గారు చెప్పడం లేదు. వైసీపీ నాయకులు చెప్తే ఏమైనా ఏ దారుణమైనా చేస్తారా ఈ పోలీసు వారు? ఇది పోలీస్ స్టేషనా లేక వైసీపీ ఆఫీసా అని మేము అడుగుతున్నాం. మొన్న మా గ్రామంలో 14వ తారీఖు రాత్రి 8:30 గంటల టైంలో ఒక కుర్రాడు, దిక్కు లేని పిల్లోడు, తండ్రి లేని పిల్లోడు సునీల్ అనే కుర్రాడు యాక్సిడెంట్ జరిగింది. అదే వైసీపీ నాయకులు యాక్సిడెంట్ చేశారు, కారుతో గుద్దారు. ఆ పిల్లోడిని ఆ రోజు 100కి ఫోన్ చేసాం. 108లో తీసుకుపోయి అక్కడ నారాయణ హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంది. అక్కడ రిపోర్ట్ రాశారు. వాళ్ళు సిఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఈ విధంగా పలానా కుర్రాడుకి ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, మీరు వచ్చి రిపోర్ట్ తీసుకొని వెళ్ళండి అని చెప్పి రిపోర్టు పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసినా ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. ఈ కారు కానీ గుద్దిన మనిషిని కానీ తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో తీసుకురావాలా. ఏమయ్యాని అడిగితే మీరు మధ్యస్థం చేసుకోండి, వాళ్ళు ఏదో ఎంతో కొంత ఇస్తారంట. అంటే వాడు 3 దగ్గర కారు ఫ్రాక్చర్ అయిపోయి వాడు నానా ఇబ్బందులు పడుతుంటే 6 నెలలు వాడు పైకి లేలేని పరిస్థితి, నారాయణ హాస్పిటల్లో ఉన్నాడు. అలాంటి కుర్రాడికి కూడా న్యాయం జరగకుండా బెదిరిస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తనపై చేసిన అసత్యపు ఆరోపణలకు తగిన మూల్యం చెల్లించుకునే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. వెంకటగిరి నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వైసీపీ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల తన రాజకీయ చరిత్రలో తనపై వచ్చిన ఆరోపణలు నిరూపించిన వారు ఒక్కరూ లేరని, రామ్ కుమార్ రెడ్డి కూడా ఆ కోవకు చెందిన వారిలానే నిలిచిపోతారని టీడీపీ నేత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. వెంకటగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తనను తొలగించినంత మాత్రాన తన శాసనసభ్యుని పదవి తొలగదని, తానే వెంకటగిరి శాసనసభ్యులు అన్నది గుర్తెరగాలంటూ వైసీపీ నేతలకు ఆయన చురకలంటించారు. వెంకటగిరి శాసనసభ్యులుగా తనకు ఇవ్వాల్సిన గౌరవం టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికీ ఇస్తారని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏది ఆశిస్తే అదే తూచా తప్పక పాటిస్తారని స్పష్టం చేశారు. తాను వెంకటగిరి నియోజకవర్గం నుండి దూరం జరగడానికి వైసీపీ ప్రభుత్వం బ్రాండ్ కింద శాసనసభ్యులుగా పనిచేయకపోతే లేకపోవడం ఒకటైతే, తాను నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉండగానే ఒక అనధికార ప్రతినిధిని వైసీపీకి పెట్టడం మరొకటి వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులను సైతం గ్రామాలకు సక్రమంగా అందించకుండా స్థానిక సంస్థలను కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిందంటూ మండిపడ్డారు. 2 వారాల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతుందని, రానున్న ఎన్నికల సంగ్రామంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించడం, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజారంజక పాలనను స్థాపించడం ముమ్మాటికి తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా
వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకుందామని ముందుగా నేను ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి దర్శనం చేసుకుని ఆమె ఆశీస్సులు తీసుకుని, అలాగే మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి కృష్ణ యాచేందర్ గారు ఇటీవల కొంత వారికి ఆరోగ్యం ఇబ్బంది కలిగిందని చెప్పి తెలిసి వారు హైదరాబాద్లో ఉన్నారని ఫోన్లోనే వారితో మాట్లాడడం జరిగింది. ఇవాళ వచ్చున్నారని చెప్పి తెలుసుకొని వారిని పరామర్శిద్దామని కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంలో వెంకటగిరి మండల అధ్యక్షురాలు శ్రీమతి తనుజారెడ్డి గారు ఇవాళే మా మండల సర్వసభ్య సమావేశం కూడా ఉంది. దయచేసి మీరు ఈ సర్వసభ్య సమావేశానికి ఎలాగో వెంకటగిరికి వచ్చారు కదా, ఒకసారి రండి అని చెప్పి వారు కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అందువల్ల ఈ సర్వసభ్య సమావేశానికి ఇక్కడికి రావడం, నేను కూడా రావడానికి ముఖ్య కారణం బహుశా మరొక 2 వారాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఫిబ్రవరి 2-3 వారాల్లోనే ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల యొక్క షెడ్యూల్ విడుదలవుతుంది. ఆ షెడ్యూల్ విడుదలయ్యాక ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఎటువంటి స్థానిక సంస్థల యొక్క సర్వసభ్య సమావేశాలు జరగవు. అందుకని ఈరోజు తప్పనిసరిగా ఈ సమావేశానికి బహుశా ఈ ఎన్నికల టర్మ్కి ఇదే చివరిది కాబట్టి సమావేశం అనుకుంటున్నాను నేను. అందుకనే ఈ 5 సంవత్సరాలకి చివరి సమావేశం అవుతుందనే ఉద్దేశంతో మీరే చెప్తున్నారు కదా ఆయన ఇన్ఛార్జ్ అని. ఆయన ఇన్ఛార్జి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలిసి రావాలి. ఉదాహరణకి కొన్ని సంఘటనల గురించి నా మీద అవినీతి ఆరోపణలు కూడా చేశాడు. సరే, ఆయన అవినీతి ఆరోపణలకి సరైన సమాధానం బహుశా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలే దానికి సరైనటువంటి సమాధానం ఇస్తారు అనేటువంటిది నాకున్న నమ్మకం. ఆరోపణలు చేయడం చాలా సులభం. 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. ఏ ఒక్కటి రుజువు చేయలేనటువంటి పరిస్థితి. నా మీద లోకాయుక్త కూడా వేసి విచారించారు. అయినా కూడా ఎక్కడా కూడా ఆరోపణలు రుజువు కాలేదు. ఇతను చిన్నవాడు వయసులో ఆయన ఆరోపణలు చేశాడు. దానికి ఇవాళ సమాధానం చెప్పేదానికన్నా వస్తున్నాయి కదా ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ఎప్పుడు ఎక్కడ ఏ సమాధానం చెప్పాలో, ఏ సందర్భంలో చెప్పాలో ఆ సమాధానాలు అక్కడ ఆయనకి దొరుకుతాయి, మీకు దొరుకుతాయి, మీ ద్వారా ప్రజలకి దొరుకుతాయి. నేను ఇప్పుడు స్థానిక శాసనసభ్యుడిని. వెంకటగిరి శాసనసభ్యుడు ఎవరు అని అంటే ఆనం రామనారాయణ రెడ్డి. దీంట్లో ఏమి మీకు కూడా డౌట్ లేదుగా. నేనే కదా ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండి నేను ఇవాళ జరిగే కార్యక్రమాల మీద వాస్తవాలను ప్రశ్నించినందుకు అధికారంలో ఉన్న పార్టీ వద్దనుకుని బయట పంపించింది. కానీ శాసనసభ్యుడిని అయితే నేనే. అదైతే తీసేయడానికి వాళ్ళకి వీలు కాదు. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంలో వాళ్ళు చేసే నిర్ణయం కూడా స్థానిక శాసనసభ్యుడిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒక నిర్ణయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఇటీవలే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరికే వచ్చారు. వేదిక పైన దాదాపు 30 గంటల పైన మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో స్థానిక శాసనసభ్యుడి గురించి ఏ విధమైన ప్రస్తావన చేశాడో మీరందరూ చూశారు, మీరందరూ టీవీల్లో ప్రసారం చేశారు. ఇంకా అంతకన్నా నేను మళ్ళీ వేరే ఏం చెప్పలేను కూడా. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి పనిచేయడం జరుగుతుంది.
ఈ నెల 28న కొవ్వూరు నియోజకవర్గంలో జరిగే తెలుగుదేశం పార్టీ రా కదిలిరా బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించాలని ఆ నేతలు తీర్మానించారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లపై నేతలు చర్చించారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఈ నెల 28న తెలుగుదేశం పార్టీ రా కదిలిరా బహిరంగ సభ జరగనుంది. చంద్రబాబు నాయుడు హాజరయ్యే ఈ బహిరంగ సభ విజయవంతమయ్యేలా ఆ పార్టీ నేతలు పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంబు గోపాలరెడ్డి, నేతలు మాలేపాటి సుబ్బానాయుడు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి తదితర నేతలు హాజరయ్యారు. చంద్రబాబు బహిరంగ సభ విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని నేతలు సూచించారు. నెల్లూరు మూలపేటలోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి వైభవాన్ని తిలకించి పులకించిపోయారు. నెల్లూరు మూలపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ధర్మ ప్రచార వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా వేణుగోపాల స్వామి ఉభయ దేవరులకు కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నేతలు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో నేతల సంబరాలు. ఈ నెల 28న కొవ్వూరులో చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ ఏర్పాట్లపై నేతల సమాలోచనలు. సభను సక్సెస్ చేయాలని నిర్ణయం. వెంకటగిరిలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఇన్ఛార్జీలు ఎవరున్నా ప్రస్తుతానికి తానే ఎమ్మెల్యేనని వెల్లడి. ఎవరు తనపై ఆరోపణలు నిరూపించుకోలేకపోయారని నెదురుమల్లిపై సెటైర్లు. ఆందోళనకు దిగిన ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు. విక్రమసింహపురి యూనివర్సిటీ ఎదుట ధర్నా. టెక్నికల్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ నిబంధనలపై మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.